హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్తిత వరల్డ్. టుడే రెసిపీ రొయ్యల్ దమ్ బిర్యానీ. ఎంతో మందికి చాలా ఇష్టం ఉంటుంది రొయ్యల్ బిర్యానీ. కాకపోతే ఎక్కడో కొంచెం డౌట్ గా ఉంటుంది, నీచు వాసన వస్తుంది అని. అలాంటి డౌట్ ఏం లేకుండా పర్ఫెక్ట్ గా మీకు బిర్యానీ రావాలి అంటే ఒక్కసారి వీడియో చూసి ట్రై చేయండి, కంపల్సరిగా అందరికీ నచ్చుతుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. బిర్యానీలోకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ లో ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ చేయడం కోసం 1 kg ప్రాన్స్ తీసుకున్నాను. బిర్యానీకైనా పచ్చళ్ళకైనా ఎప్పుడైనా కొంచెం పెద్ద ప్రాన్స్ అయితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి. వీటిని టైగర్ ప్రాన్స్ అంటారు, చాలా బాగుంటాయి టేస్ట్. నార్మల్ గా పాన్ పైన వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయకూడదు. రొయ్యల్లో నుంచి ఉన్న వాటర్ బయటకు వస్తాయి, మళ్ళీ ఆ వాటర్ తోనే రొయ్య అనేది ఫ్రై అయిపోతుంది. అలా అయితేనే నీచు వాసన లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 kg రొయ్యలకి 4 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. మనకి కావలసినంత రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రొయ్యల నుంచి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రొయ్య అనేది అస్సలు వాసన ఉండదు, బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీకైనా మనం ఎందులో అయినా రొయ్యలు యూజ్ చేస్తున్నామంటే కంపల్సరిగా ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కోసం ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, చెక్క, 1 టీ స్పూన్ సాజీరా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బిర్యానీ రైస్ కి అస్సలు చప్పగా ఉండకూడదు, కావలసినంత ఉప్పు అనేది వేసుకోవాలి, లేదంటే టేస్టీగా ఉండదు బిర్యానీ. ఇప్పుడు మనం బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇందులోకి కొంచెం జాపత్రి, కొంచెం జాజికాయ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు, చేదొస్తుంది. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది స్పైసెస్ ఎప్పుడైనా కూడా. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి వేసుకోవాలి. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు ఫ్రెష్ గా ఆకులు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కసూరి మేతి, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీలో కంపల్సరిగా మర్చిపోకుండా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ కసూరి మేతి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం, 2 టీ స్పూన్ల నిమ్మరసం, 1 టీ స్పూన్ బిర్యానీ పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి మొత్తం పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ముందే పెరుగు వేయకూడదు. పెరుగు వేసామంటే మనం బిర్యానీలోకి ముక్కకి ఉప్పు కారం అస్సలు పట్టనివ్వదు. అందుకే ఎప్పుడైనా ఏ బిర్యానీ చేసే ఎప్పుడైనా ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాకే లాస్ట్ పెరుగు వేసుకోవాలి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నప్పుడు ఆయిల్ మిగులుతుంది కదా ఆనియన్స్ ది, అది కొద్దిగా వేసుకున్నాక ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు మరీ ఎక్కువగా పట్టదు రొయ్యల బిర్యానీలోకి, కొంచెం తక్కువే పడుతుంది. అదే చికెన్ బిర్యానీలోకైనా మటన్ బిర్యానీలోకైనా కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇలా పెరుగు వేసుకొని ఒక్కసారి బాగా రొయ్యలకు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం బిర్యానీ చేయడం చాలా హార్డ్ అనుకుంటూ ఉంటాం, కానీ చాలా ఈజీ. కర్రీ, రైస్ అవన్నీ చేసే కంటే బిర్యానీ చేయడం చాలా ఈజీ. మీరు ఈసారి బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఈ వీడియో చూసి ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ నుండి తెచ్చి పెట్టారని అందరూ చెప్తారు, అంత బాగుంటుంది. స్టార్టింగ్ లో నేను చేసి తిన్నాక నాకే అనిపించింది, నేను ఇంత మంచి బిర్యానీ చేస్తున్నాను హోటల్లో ఎందుకు అని. నేను ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళినా హోటల్లో అస్సలు తినను బిర్యానీ అనేది, ఎందుకంటే సేమ్ టేస్ట్ తో మనం చేసుకుంటున్నప్పుడు బయట ఎందుకు, మనకు రాని రెసిపీస్ తింటే బాగుంటుంది కదా, అందుకని నేను తినను. ఇలా ఒక 80% రైస్ అనేది కుక్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వేయకుండా కొంచెం నెయ్యిలో పసుపు అనేది ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా పైన నుంచి నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు మంచిగా దమ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన రొయ్యల్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.